వైకుంఠ ద్వార దర్శనం కోసం మేము హైదరాబాద్ నుంచి తిరుపతికి అయితే మేము బయలుదేరిపోయాము. రేపు మార్నింగ్ 8 o'clock కల్లా మేము రీచ్ అయిపోతాము. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వైకుంఠ ద్వార దర్శనం గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. మేము తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. వెదర్ అయితే చాలా బాగుంది. బస్ దిగంగానే మేము డైరెక్ట్గా శ్రీనివాసానికి వెళ్తున్నాం. మేము కింద అయితే ఫ్రెష్ అయిపోయి తిరుపతి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. చెకింగ్ పాయింట్లో చెకింగ్ కూడా అయిపోయింది. లగేజ్ పైకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఫస్ట్ టైం అండి వైకుంఠ దర్శనం చేసుకోవడం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారు. ఫుల్ లైట్స్, ఫ్లవర్స్ చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ దర్శనం నుంచి బయటికి రాగానే నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. ఈ 10 days సర్వదర్శనం లేదు కాబట్టి క్యూ లైన్ అంతా చాలా ఖాళీగా ఉంది. మా దర్శనం ATC సర్కిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఏరియా అంతా పూలతో చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ క్యూ మాత్రం స్మూత్గానే వెళ్తుంది. ఇక్కడ నుంచి ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మనకి లోపలికి అలౌ చేయరు. మా మొబైల్ కూడా ఇక్కడ డిపాజిట్ చేసేస్తున్నాము. గుడి నుంచి మనం దర్శనం బయటికి రాగానే బయట మనం మొబైల్ డిపాజిట్ కౌంటర్ ఒకటి ఉంటుంది, అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. మా దర్శనం అయిపోయి బయటకు వచ్చాము. మొత్తం 4 hours పట్టిందండి మా దర్శనం. లోపల కానీ బయట కానీ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. కిడ్స్తో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఫస్ట్ టైం అండి ఎక్స్పీరియన్స్ చేయడం. ఇలాంటి దర్శనం అయితే మీరు కూడా కంపల్సరీగా చేసుకోవాలి. ఫుడ్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. చాలా టేస్టీగా ఉంది. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వదు. ఈసారి ఛాన్స్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. బాగుందా? ఎట్లా ఉంది? సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత ఇలా మాడవీధుల్లో ఉత్సవమూర్తుల్ని ఊరేగిస్తారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనలాంటి సాధారణ భక్తులు కూడా ఉత్సవమూర్తులకి హారతి ఇవ్వచ్చు. అది ఎలా అంటే 4 మాడ వీధుల మొదల్లో ఉత్సవమూర్తులు వచ్చే టయానికి మనం హారతి పళ్ళం తీసుకొని నించొని ఉంటే మనతో స్వామివారికి హారతి ఇప్పిస్తారు.
స్వామివారి బిస్కెట్కి లైట్ మొత్తం చాలా బాగా డెకరేషన్ చేశారు, మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడే కాలు కడుక్కున్నాము. వాటర్ అయితే చాలా చాలా చిల్లు ఉన్నాయండి, స్నానం చేయడానికి అయితే అవ్వదు నాకైతే. ఇంకా అయిపోయాక మేము దర్శనానికి వెళ్ళిపోతున్నాం. వరాహ నరసింహస్వామి గుడి దగ్గర అయితే చాలా క్రౌడ్ ఉంది. అక్కడ నేను మాట్లాడింది వినిపించలేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చాను. దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా విద్యుత్ దీపాలతో కన్నుల పండుగగా ఉంది. మీలో ఎవరైనా ఉత్తర ద్వార దర్శనంకి రావాలని అనుకొని రాలేకపోయిన అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.